హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారని అనుకుంటాను. సో ఇది వచ్చేసి మనకు పామ్ విల్లా ప్రాజెక్ట్స్. ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టాను. మళ్ళీ ఎందుకు పెడుతున్నానంటే డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇంత తక్కువ రేట్లలో కూడా ఈ చుట్టుపక్కల లేవండి, అందుకే పెడుతున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి, ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుందండి ఏంటి అనేది డీటెయిల్స్. సో ఇది వచ్చేసి మనకు పటాన్చెరు బస్ స్టాప్, ఇది వచ్చేసి బిహెచ్ఎల్. సో బిహెచ్ఎల్ నుంచి మనం చూసుకున్నామండి. ఈ బిహెచ్ఎల్ సర్కిల్ నుంచి చూసుకుంటే మీకు ఇక్కడ ఆల్రెడీ ఫ్లైఓవర్ వర్క్ అవుతుంది చూడండి. లెఫ్ట్ సైడ్ అంతా కూడా బిహెచ్ఎల్. సో ఇది లింగంపల్లి నుంచి ఇలానే మనము ముంబై హైవేలో ఒకసారి చూసుకున్నామండి. సో ఇది వచ్చేసి మనకు బీరంగూడ కమాన్ అండి. బీరంగూడ కమాన్ నుంచి కూడా స్ట్రైట్ ఒకటే రోడ్డు, 4 లైన్స్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మనము. అది కూడా ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు పటాన్చెరు బస్ స్టాప్ అండి. ఇది కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది పటాన్చెరు బస్ స్టాప్. పటాన్చెరు బస్ స్టాప్ నుంచి ఇలానే మనకు ముంబై హైవేలో కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే రైట్ సైడ్ నర్సాపూర్ రోడ్లో వెళ్ళిపోతామండి. యాక్చువల్లీ ఇంద్రేశం రోడ్ అంటారు. ఈ లొకేషన్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇంకొన్ని మనకు చుట్టుపక్కల చూసుకుంటే కొద్దిగా ముందుకు వెళ్తే ఇది శంకర్పల్లి రోడ్ అండి. ఇది శంకర్పల్లి రోడ్లో బానూరు దగ్గర కూడా మనం ఒక లేఅవుట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇదేవిధంగా కొద్దిగా ముందుకు వెళ్తే వాల్యూ జోన్ దాటిన తర్వాత ఇదంతా కూడా మనకు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అండి, మొత్తంగా ఎగ్జిట్. సో మనము కొద్దిగా జూమ్ చేసి చూద్దామండి. ఇది మనకు పటాన్చెరు బస్ స్టాప్ నుంచి ఏ విధంగా వెళ్ళాలని చూపిస్తాను. పటాన్చెరు బస్ స్టాప్ నుంచి ఒక 200 మీటర్స్ ముందుకు వస్తే మనకు రైట్ నర్సాపూర్ వెళ్ళే రోడ్ వస్తుందండి. సో మార్కెట్లో నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే కనుక మనకి ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ వస్తుందండి. ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇలానే స్ట్రైట్ వెళ్ళిపోవాలండి. స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు లెఫ్ట్ సైడ్లో ఆర్టీఓ ఆఫీసు అండ్ కొద్దిగా జూమ్ చేసి చూపిస్తానండి. చుట్టుపక్కల కూడా ఆల్రెడీ చాలా అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయండి ఇంద్రేశం దగ్గరలో. ఇంద్రేశం సర్కిల్ నుంచి మనకు ఒక 6 కిలోమీటర్స్ వస్తుంది అనుకున్నాం మన ప్రాజెక్టు. కొద్దిగా జూమ్ చేసి చూపిస్తే ఇది మనకు బస్ స్టాప్ అనమాట అండి. అంటే ఇంద్రేశం బస్ స్టాప్ అనమాట అది. కొద్దిగా మీకు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇది మనకు ఇంద్రేశం గ్రామ పంచాయతీ ఆఫీసు. గ్రామ పంచాయతీ నుంచి మనం రైట్ తీసుకుంటే కనుక ఇది మన కొడకంచి రోడ్ అంటారు. కొడకంచి రోడ్లో కూడా ఆల్మోస్ట్ అన్ని రేట్లన్నీ కూడా చాలా 30,000-40,000 చెప్తున్నాము. ఇదంతా కూడా నివి డెవలపర్స్ వాడు విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి ఇక్కడ. ఇది అరబింద వాళ్ళది. అరబింద వాళ్ళు కూడా దాదాపు 750 ఎకరాలలో విల్లాస్ కడుతున్నారు. మళ్ళీ పక్కనే మనకి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియా అంటే కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాయి అనమాట. ఇక్కడ నుంచి మనకు ఒక 4-5 కిలోమీటర్స్ వస్తుంది మన ప్రాజెక్టు. ఇంకోటి 100 ఫీట్ రోడ్ కూడా ప్రపోజల్ ఉంది ఇక్కడ నుంచే. అండ్ కొద్దిగా మనము రివర్స్ వచ్చినట్టు కనుక ఇది మనకు ఇంద్రేశం గ్రామ పంచాయతీ ఆఫీసు. ఇలానే స్ట్రైట్ మనకు అంటే టువర్డ్స్ నర్సాపూర్ రోడ్, దౌలతాబాద్ నర్సాపూర్ రోడ్లో వెళ్ళిపోతుంటే కనుక మనకి ఇది శివానగర్ క్రాస్ రోడ్ అండి. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతే ఇదంతా మనకు మళ్ళీ అరబింద వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిపోతాము. మళ్ళీ వాళ్ళు ఒక 100 ఫీట్ రోడ్ కూడా ఈ విధంగా వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ శివానగర్ క్రాస్ రోడ్ నుంచి మనకు అవుట్ టు మన పటాన్చెరు బస్ స్టాప్ ఏదైతే చెప్పానో అక్కడ వరకు 100 ఫీట్ రోడ్ వర్క్ అవుతుంది అనమాట. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, ఆల్మోస్ట్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇది పెద్ద కంజర్ల దాటిన తర్వాత విజ్ఞాన విద్యాలయ, అది దాటిన తర్వాత మనకి ఇది బేగంపేట సర్కిల్ నుంచి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే కనుక నాందేడ్ హైవే అండ్ సంగారెడ్డికి వెళ్ళిపోతాము. అది బేగంపేట నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే కనుక చింతల చెరువు, తర్వాత దౌలతాబాద్ అటు మెయిన్ రోడ్ అటు నర్సాపూర్ రోడ్ వెళ్ళిపోతాం అనమాట అండి. సో ఇదంతా కూడా మనకు చింతల చెరువు ఆల్రెడీ 18,000 నుంచి 22,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. ఈ బేగంపేట నుంచి రైట్ వెళ్ళిపోతే అమ్డూర్ వెళ్ళిపోతాము. అమ్డూర్ రోడ్లోనే మనకి ఈ సైట్ ఉంటుందండి. అది కూడా యూ షేప్లో ఉంటుంది, మళ్ళీ మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. ఇది మన సైట్ అండి. ఒకసారి మన సైట్ వీడియో కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి ఏ విధంగా మనం డెవలప్ చేసామంటే కూడా మీకు అర్థమైపోతుందండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇది. సో మనం ఫామ్ విల్లా ప్లాట్స్ కాబట్టి మనం ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఇచ్చాము. మళ్ళీ మనం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంకా బాగా మనము ఇంకా వేరే ఎంట్రన్స్ కూడా కడదామని అనుకుంటున్నాము. సో మనకు వెంచర్ ఆపోజిట్ వచ్చేసి దాదాపు 16 ఎకర్స్ ఇప్పుడు హెచ్ఎండి అప్రూవల్ తీసుకున్నామండి. ఆల్రెడీ ఫైల్ నెంబర్ వచ్చింది, డీసీ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇదంతా కూడా. సో మెయిన్ రోడ్ మనకు 60 ఫీట్ రోడ్, మనకు అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ వస్తుంది. మన బేగంపేట విలేజ్ నుంచి మన సైట్ వరకు 1 కిలోమీటర్లోనే మనం సైట్లోకి వచ్చేస్తాము. సో ఇదంతా కూడా సైట్ రైట్ సైడ్ వచ్చేసి వాచ్మెన్ రూమ్, అదంతా కూడా సెక్యూరిటీ గార్డు రూమ్స్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు చిన్నగా మోడల్ హౌస్ కట్టామన్నమాట అండి. ఇదంతా మీకు కనబడుతుంది కదా ఫెన్సింగ్. సో ఈ జాలీ ఫెన్సింగ్ అంతా కూడా ఒక ప్లాట్ అనమాట. లెఫ్ట్ సైడ్ అంతా కూడా కనబడుతుంది. ఇదంతా కూడా ఇది ఎంట్రన్స్, అంటే ఆ ప్లాట్కి ఎంట్రన్స్ ఇచ్చాము, చిన్న గేట్ ఒకటి. అంటే ఎవ్రీ ప్లాట్కు మనం ఇట్లా ఎంట్రన్స్ కూడా ఇస్తామన్నమాట కావాలంటే. సో అన్నీ కూడా మనకు మ్యాంగో ట్రీస్, తర్వాత కోకోనట్ ట్రీస్ అన్నీ కంప్లీట్ చేసాము. ఇది మోడల్ హౌస్ అండి, ఇది కనబడుతుంది కదా. ఇదంతా కూడా 30 ఫీట్ రోడ్స్ అండి.
ఇది సెక్యూరిటీ రూమ్ ఇది. సో వర్క్ కూడా అవుతుందండి. ఆల్మోస్ట్ లోపల కూడా అంటే ఇవన్నీ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి, పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పాలిసింగ్ వర్క్ ఒకటి అవుతుంది. ఇదంతా మ్యాంగో ట్రీస్ ఇవి చూడండి. మొత్తం గ్రిప్పింగ్ పైప్స్ కూడా ప్రతి ఒక్క ప్లాట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా అంటే మెయింటెనెన్స్ ఉంటుంది. దాదాపు ఒక 5 years వరకు మనమే మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఎందుకంటే మనం ఇచ్చిందంతా కూడా కోకోనట్ ట్రీస్, మ్యాంగో ట్రీస్, వాటి కంపల్సరీ ఒక 5 years వరకు మెయింటెనెన్స్ ఉండాలి. సో ఆ విధంగా మనం మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది. చూడండి ఫెన్సింగ్ అంతా కూడా ఒక ప్లాట్కి ఉంది. 1000 square yards అనమాట ఇదంతా కూడా. ఇదండి. సో ఈ లోపల వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మొత్తం కూడా. సో ఇది నేను హాల్లో నుంచి తీస్తున్నాను వీడియో. సో ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట ఇదంతా. ఇది కిచెన్ ఇది చూడండి. ఇది కిచెన్ ఇది వాష్రూము. తర్వాత ఇది వచ్చేసి లోపల సింగిల్ బెడ్రూమ్ లాగా ఇచ్చాము. ఇది ఒక బెడ్రూమ్ అనమాట అండి ఇదంతా. సో ఆల్రెడీ పవర్ కనెక్షన్ వరకు కూడా అంతా కంప్లీట్ అయిపోయిందండి. చూసుకోవచ్చు మీరు. ఇదంతా బయట హాల్లో నుంచి బయటకు ఒక చిన్నగా అంటే సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చాము బయట మనం ఇది. సో ఇదంతా కూడా మనకు మెయిన్ రోడ్ అనమాట అండి. మనకు అంటే మన ఎంట్రన్స్ అనమాట ఇదంతా. చూసారు కండి, ఈ విధంగా మనం డెవలప్ చేసాము. ఇంత తక్కువ ఈ చుట్టుపక్కల కూడా అసలు ఈ రేట్లు లేవు. మనం అంతా కూడా డెవలప్మెంట్ అన్ని ఇచ్చాము. మనకు మెయింటెనెన్స్ ఉంటుంది. వాటర్ కనెక్షన్ కానీ పవర్ కనెక్షన్ కానీ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే 9500 పెట్టామండి స్క్వేర్ యార్డ్. ఈ చుట్టుపక్కల ఎక్కడ వెతికినా కానీ కూడా ఈ రేట్లలో దొరకదు మీకు ఇంత మంచి డెవలప్మెంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే సిటీ నుంచి దూరం కాదు, చాలా దగ్గర. మన పటాన్చెరు బస్ స్టాప్ నుంచి జస్ట్ మనకు 14 kilometers. మీకు లైవ్ అంటే లొకేషన్ పెట్టి కూడా చూపించాను. ఒకసారి మీకు ఫుల్ వీడియో అంటే ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు ఒకసారి కాల్ చేయండి. మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్స్. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా వీడియోస్ అంటే ఈ ప్రాజెక్ట్ వీడియో కానివ్వండి, వేరే మన ఇంకో లేఅవుట్స్ ఉంటాయి, ఆ లేఅవుట్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.